మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి దళిత సంఘాలు బీజేపీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల సంక్షేమం కోసం బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. 16వ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్లో ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ 27 సంవత్సరాల వయస్సులోనే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై ఈ దేశంలోనే ఎక్కువ సంవత్సరాలు దాదాపు 33 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఉప ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు పాలకులు ఎవరైనప్పటికీ ఇంకా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పులో మనమంతా కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కేవలం జయంతి వర్ధంతి సభలలో మాత్రమే కేటాయింపులు ఉంటున్నాయి. ఖర్చుల్లో మాత్రం అవి సరైన రీతిలో ఖర్చు అయితలేదు. రేపు ఈ దళిత జాతి అభివృద్ధి కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అభివృద్ధి కావాలంటే బాబు జగజీవన్ రామ్ అన్నటువంటి ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనమంతా కూడా ముందుకు నడవాల్సిందిగా మరొక్కసారి ఆయనకు నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం.